ఈ నయా గోబెల్స్ అనేది ఏంటి అంటే కాన్సెప్ట్, ఒక 10,000 మందిని ట్రైనింగ్ ఇచ్చారు. ఈ 10,000 మంది ఏంటంటే ఇంకా ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది 2-3 రోజుల క్రితం నుంచి. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి స్ప్రెడ్ అవుతారు. అలా స్ప్రెడ్ అయ్యి బస్సుల్లో ఎక్కడం, కాస్త రద్దీగా ఉండే బస్సులు, ట్రైన్స్, లేకపోతే ఎక్కడన్నా 10 మంది కూర్చునే దగ్గరికి వెళ్ళడం, హోటల్స్లో చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే స్లమ్ ఏరియాస్లో చిన్న హోటల్స్ ఉంటాయి కదా, పేదవాళ్ళు ఎక్కువగా, మిడిల్ క్లాస్ పేదవాళ్ళు ఎక్కువగా టిఫిన్లు భోజనాలు చేసి అలాంటి చోటుకి వెళ్ళిపోయి ఏమీ తెలియని అమాయకుల్లాగా బాగుంది జగన్ పాలన బాగుందనో, లేకపోతే ఆ స్కీమ్ భలే ఉంది కదా అనో, అసలు ఇలాంటి స్టేట్ ఇంకోటి లేదు ఈ ప్రపంచంలోనో, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఊదర కొడతాడో రోజు దాన్ని వీళ్ళు అందుకనే 10,000 మంది జగన్లుగా బయలుదేరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అటెన్షన్ డ్రా చేసే విధంగా ఒక రకమైన మౌత్ పబ్లిసిటీ. అంటే ఎన్ని ప్రకటనలు ఇచ్చినా లేకపోతే ఎన్ని మీటింగులు పెట్టినా రాని రిజల్ట్ మౌత్ పబ్లిసిటీకి వస్తుంది అనేది ఒక స్టడీస్ చెప్తూ ఉంటాయి. సో దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని పట్టుకుని ఈ రకమైన దీనికోసం స్కెచ్ చేశారు. చాలా చాలా కన్స్ట్రక్టివ్గా వెళుతున్నట్టు కనబడుతోంది. ఈ 10,000 మందిని హైదరాబాదులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, లేకపోతే ఇంకా మంచి మంచి కోర్సులు చేస్తూ కొంత సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని, జనంలోకి చొచ్చుకుపోయే చొరవ ఉన్న యువకుల్ని టార్గెట్ చేసి మరి తీసుకెళ్లి వాళ్ళకి డబ్బులు బాగా ఎక్కువ ఆశ పెట్టి జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు ఈ ప్రచారం జనాల్లోకి వెళుతుంది, జనం ఎంతవరకు ఈ బుట్టలో పడతారు, ఆయన ఎలాగైనా సరే గెలవాలి, ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవాలి, సరే పైకి 175 అంటున్నా 175 కాదు 88 వస్తే చాలు అనే తరహాలో ఉన్నాడు ఆయన. సో ఇది ఎంతవరకు ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇంకొక వ్యూహకర్తను కూడా తీసుకున్నాడు అంటున్నారు. అది ఇంకా క్లారిటీగా బయటికి రాలేదు కానీ గాలి జనార్దన్ రెడ్డి గారికి పనిచేసిన వ్యూహకర్త ఇప్పుడు వీళ్ళకి పనిచేస్తున్నాడని చెప్తున్నారు. అదేంటో ఇంకా వివరాలు బయటికి రాలేదు, రావాల్సి ఉంది. ఆయనే దీన్ని మానిటర్ చేస్తున్నాడు, ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి రిపోర్ట్ చేస్తాడు అని ఇదంతా తెలుస్తోంది. సో ఈ వ్యవహారం మీద మనం డిస్కస్ చేద్దాం. ప్రసాద్ గారు అండ్ వెంకటరెడ్డి గారు కంటిన్యూ అవుతున్నారు. మనతో బీజేపీ అధికార ప్రతినిధి వినూషారెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. జీవి, మీకేమైనా ఐడియా ఉందా ఈ కాన్సెప్ట్ మీద? నయా గోబెల్స్ అంటే వెంకటకృష్ణ గారు, దీంట్లో మీరు చెప్పిన మాట వాస్తవం. అది ఏంటంటే వీళ్ళ మనుషుల్ని పంపిస్తారు, పెయిడ్ బ్యాచ్ని పోయేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఏంటో తెలిసిన కొన్ని నంబర్ ఇన్ని చెప్పినా కూడా కొన్ని నంబర్ కాబట్టి వదిలేసి అర్బన్లో పూర్తిగా వైసీపీకి అగెనెస్ట్గా మారిపోయారు. అర్బన్ సెమీ అర్బన్లో మొత్తం 2 టైర్ 3 టైర్ ఫస్ట్ టైర్ సిటీస్ మొత్తం. ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నది ఏంటంటే అర్బన్ లేకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పల్లెల్లో బ్రహ్మాండంగా ఉందంట. ఎందుకంటే పల్లెల్లో బ్రహ్మాండంగా ఉందంటే బ్రహ్మాండంగా వెల్ఫేర్ చేశారంటే అందుకంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఒక స్లోగా మొదలుపెట్టారు. ఏంటంటే ఆ పల్లెలు బాగానే చేశారు, ఓ పక్కన ఏమైనా ప్రచారం చేస్తున్నారు కదా పల్లెలను బ్రహ్మాండంగా నిర్మించారని. సో ఇది సచివాలయం 4 అడుగులు ఇంకొక 4 అడుగులు ఇటు ఎత్తే రైతు భరోసా కేంద్రాలు, ఇంకొక 5 అడుగులు ఎత్తే అద్భుతమైన శ్మశానం. సో ఇది మరి ఇంతకుముందు గ్రామ సచివాలయాలు అంటే పంచాయతీ ఆఫీసులు లేవు, మరి ఈయన వచ్చిన తర్వాత కట్టాడు, ఉన్నోటికి రంగులు వేసుకున్నాడు, ఏదో 4 బిల్డింగ్లు కట్టాడు కొత్త కొన్ని, కాదండి. సో బ్రహ్మాండమైన ఎట్లా ప్రచారం చేశారంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పల్లెలకు వస్తున్నట్టు ఏమైనా చూసి సాక్షులు ప్రకటన ఇచ్చారు, ఇదేం చెప్పడం కాదు అని చెప్పారు. ఈరోజు వాస్తవంగా పల్లెల పరిస్థితి ఏంటంటే పల్లెలో చెప్తాను నేను క్యాంపెయిన్ ఈరోజు కొట్టే పరిస్థితి పోతే అంటే అబద్ధం చెప్పే క్యాంపెయిన్కి వాస్తవానికి నేను 2 మ్యాచ్ చేయాలి కాబట్టి చెబుతున్నాను. ఈరోజు పల్లెలను బ్రహ్మాండంగా చేసినా ఉంటారు, కనిపించిన 4 బిల్డింగులకు రంగులు వేసి బ్రహ్మాండంగా చేసినామని చెప్పుకుంటే ఈ రోజు నువ్వు పల్లెల్లో పోతే వాళ్ళకి ఉపాధి పోగొట్టావు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, కొన్న దానికి డబ్బులు ఇవ్వు. అది పల్లెల పరిస్థితి. అత్యంత దారుణంగా పల్లెలు నాశనం చేశారు. ఇది పరిస్థితి. ఇదొకటి. రెండోది వచ్చేసేలేకి అంటే జగన్మోహన్ రెడ్డి 110 సీట్లతోనే బయటపడతాడు. ఎందుకంటే ఎస్సీలు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, లేదా మైనారిటీస్. ఇది ఒక లెక్క. ఈ విధంగా గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారు వెంకటకృష్ణ గారు. మూడోది వచ్చేసరికి ఎందుకంటే అది ఇది ఇండైరెక్ట్గా చేస్తున్నది. అసలు ముఖ్యమంత్రి గారే రంగంలో దిగి
చెప్తున్నారు కదా అబద్ధాలు. ఏమని? నేను 99% హామీలు నెరవేర్చానంటాడు. ఎక్కడ 99% హామీలు నెరవేర్చారు? ఇద్దాం. వైఎస్ఆర్సీపీ ప్రామిసెస్ని బుక్ చేస్తే 730 హామీలు మొత్తం వీళ్ళు ఇచ్చింది. మొత్తం ఒక్కొక్కటి 730 హామీలు ఇచ్చి ఈచ్ హామీ వేదిగా వేసిన బుక్ వేస్తే అందులో ఆయన అమలు పరిచింది 21 హామీలు. అంటే 3% 4% వస్తుంది. కానీ చెప్పేది ఏంది, నేను 99% అమలు పరిచానంటాడా? 99% చేయాల అంతే దాదాపు. ఇది ఇప్పుడు నేనేమంటాను, వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే మీకు కావాలంటే బుక్ పంపిస్తాయి. ఇది మొత్తం ఇది ఇందులో మేము రాసిన ఏదో ఒక్క హామీ అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పానండి. 730 హామీలు మేము లిస్ట్ వేశాను. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదని చెప్పానండి. ఏ ఒక్క హామీ కూడా ఆయన ఇవ్వలేదని చెప్పానండి. మరి 730 హామీలు ఇచ్చి 21 అమలు చేసి 99% అని చెప్పుకుంటున్నారు వెంకటకృష్ణ గారు. ఇది ప్రచారం కదా, గోబెల్స్ ప్రచారం కదా. ఇలా నిస్సిగ్గుగా అంటే దొరికేవే ఇంత నిస్సిగ్గుగా చెప్తుంటే ఇక ఎలా ఉంటుంది అంటే వీళ్ళు ఇప్పటి నుంచే కాదు ఎక్స్పర్ట్స్, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎక్స్పర్ట్స్. మనందరికీ నోటు కేసు తెలుసు కదా వెంకటకృష్ణ గారు, మీరు కూడా తెలుసు కదండి. అదొక తుప్పాస్ కేసు. అది అతను స్టీఫెన్స్ అనే అతను ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే. అతని టీఆర్ఎస్ పార్టీకో లేదా బీజేపీ పార్టీకి ఎవరికి సంబంధించిన వ్యక్తి కాదు. అతను ఆంగ్లో ఇండియన్ అయితే గవర్నర్ నామినేట్ చేసిన ఎమ్మెల్యేను ఎవరైనా ఓటు అడగొచ్చు. దాన్ని ఎవరైనా ఓటు అడగొచ్చు. ఆ నేపథ్యంలో ఆ రోజు ఓటు అడిగితే అది నోటు కేసు అని చెప్పేసి గందరగోళం చేశారు. అందరు తాగలేదు. అది జరిగింది 2015 మేలో. ఏం ప్రచారం మొదలుపెట్టారు మీకు గుర్తుందా? ఇందులో కేసులో టీడీపీ ఇరుక్కుంది కాబట్టి హైదరాబాద్ను వదిలేసి వచ్చారు, హడావుడికి వచ్చేసి ఇక్కడ రాజధాని పెట్టారు, ఎవరు చెప్పకుండా ప్రచారం ఇది. కానీ వాస్తవం ఏంది, 2014 డిసెంబర్ 30వ తేదీన యాక్ట్ నెంబర్ 11 ఆఫ్ 2014 ఏపీసీఆర్టీఏ. ఎందుకు చెప్తున్నంటే ప్రచారాలు గోబెల్స్ ప్రచారం ఎలా ఉంటుంది అంటానికి. 2014 డిసెంబర్లోనే మేము ఏపీసీఆర్టీ యాక్ట్ తీసుకొచ్చి అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తే 2015 మేలో ఈ సంఘటన జరిగితే మేము వదిలేసి వచ్చామని ప్రచారం చేశారు. ఇట్లా అంటే అక్కడి నుంచి తీసుకుంటే వెంకటకృష్ణ గారు ఇలా ప్రచారాలు అబద్ధాలు ఎలా ఉంటాయి ఆ స్థాయిలో 10,000 మంది మిడతల దండులాగా జనం మీద పడబోతున్నారు. ఈ రోజు వాళ్ళు వెళ్ళేది ఎక్కడికి వెళ్తారు? టీ బొంకుల కాడ కూర్చుంటారు. వెళ్ళి ఎక్కడన్నా 10 మంది ఉన్నారు అనుకోండి, వాళ్ళే కలుపుతారు. జగన్ బాగాలేదంటే కదా. వీళ్ళలో ఇంకొకటి వచ్చేసి కాదురా పల్లెల్లో బ్రహ్మాండం చేశారు, కొన్నిసార్లు చేయకపోయినా కానీ ఇంకొకటి అంటాడు. ఆ తర్వాత ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తారు. తర్వాత ఆటో ఎక్కుతారు. ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, షేరింగ్ ఆటోలు ఉంటాయి కదా. షేరింగ్ ఆటోలో 7 మంది ఉంటారు. అందులో వీళ్ళే ఒక 3 ఎక్కుతారు, ఒక 4 పాలు ఉంటారు. ఆటో అతను ఇన్నట్టు, డ్రైవర్ ఇన్నతట్టు, మిగతా పక్కన 9 ఇంతట్టు. ఒకటి బాగలేదంటాడు జగన్, లేదు సూపర్ ఉంది అంటాడు. మొత్తానికి ఏంటంటే ఆ డిబేట్ వాళ్ళ డిస్కషన్ కంక్లూడ్ చేసేది 1-2 తప్పులను కూడా బ్రహ్మాండం చేశాడు. 110, 105 సీట్లతో బయటపడతాడు. కామన్ మ్యాన్ అర్థం ఇది వాళ్ళు చేస్తున్న. వినోద్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. వినోద్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారు కదా పరిస్థితి ఎలా ఉందో. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రజల్లో. డెఫినెట్గా వాళ్ళకి తెలుసు నెగిటివిటీ బాగా విపరీతంగా వ్యతిరేకత పెరిగిపోయింది. ఎలా దీని నుంచి బయటపడాలి? పైకి మేకపోతూ గాంభీర్యం కనపడుతోంది. కానీ జనాన్ని ఎలాగైనా ఏ చిన్న అవకాశం ఉన్నా వదలొద్దనే దాంట్లో భాగంగానే రకరకాల వ్యూహాలు, ఎత్తుగడలు. అందులో భాగంగా ఈ గోబెల్స్ ప్రచారం 10,000 మందిని ఒక్కసారిగా మిడతల దండులాగా వదులుతున్నారు. రాష్ట్రం ఆల్రెడీ వదిలేరు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దే ఆర్ రోమింగ్ అరౌండ్ స్టేట్ అనమాట. బస్సు ఇందాక చెప్పాను కదా, బస్సులో ఎక్కడము, లేకపోతే చిన్న చిన్న జనం టీ హోటల్స్ లో. సో ఇది ఎలాంటి రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ప్రజలకి? వెంకటకృష్ణ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏవిఎన్ ప్రేక్షకులకి నా నమస్కారాలు. ఇది యాక్చువల్ గా మనము హిట్లర్ టైంలో ఈ గోబెల్స్ ప్రచారాలు అవన్నీ విన్నాము. అంటే ఒక వార్తని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చెప్తూ పోతే మనం ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే లేనిది ఉన్నట్టుగాను, అవును నిజమేమో అనేది. అంటే ఇండియన్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఒక సెట్ ఆఫ్ ఓటర్స్ ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటారు. అది బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి వస్తే టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ. వీళ్ళు యూజువల్ గా సెట్ ఆఫ్ ఓటర్స్ కాన్స్టెంట్ ఉంటారు. మరి ఎలక్షన్ లో మీరు ఎలా గెలుస్తారంటే స్వింగ్ ఓటర్స్ అంటారు. వాళ్ళు ఎలా ఉన్నాయి పరిస్థితులు, దానికి ఎలా మారుతున్నాయి, పరిస్థితులకు అనుగుణంగా మనకు పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, పాజిటివ్ ఓట్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో మోడీ గారు వచ్చారు. ఎస్, ఫస్ట్ టైం రావడానికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత, మేము కాదనము. కానీ 2019లో మళ్ళీ ఎందుకు వచ్చారు? పాజిటివ్ ఓట్ మాకు ట్రాన్స్ఫర్ అయింది. అరే మోడీ గారు బాగా చేశారు కాబట్టి మేము మళ్ళీ ఓటు వేస్తామని. కానీ
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ పార్టీలైనా సరే ఈ గోబెల్స్ ప్రచారం చేయడంలో చాలా వరకు యూజ్ చేసుకుంటుంటాయి. ఎలాగంటే టూల్ కిట్ యాక్టివేషన్ అని కూడా అంటాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకోండి, టక్కనే ఒకటి హ్యాష్ ట్యాగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఈ గోబెల్స్ ప్రచారానికి అత్యంత దారుణంగా బలైంది అంటే చాలా సంవత్సరాల నుంచి కూడా అంతకు ముందు మీడియాని వాడుకునేవాళ్ళు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయడం. అంటే ఉదాహరణకు మీరు 2014 నుంచి 2019లో చూసారనుకోండి, ఇప్పుడు మీరు 10,000 మంది అంటున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని అన్ని రాష్ట్రాల నుంచి ఆ ఫామ్ ప్రొటెస్ట్లు అనుకోండి, సిఐఏ అనుకోండి, ఆఖరికి అగ్నివీర్ తెస్తే అది, ఉన్నావులో 3 దళితులను దాడి చేస్తే లేదు దేశమంతా జరిగిందని, కతువాలో విక్టిమ్ గురించి, ఆ ఉత్తరప్రదేశ్ లో ఒక లించింగ్ జరిగితే ఎలాంటి ఒక ఇంటాలరెన్స్ అనే పదం క్రియేట్ చేశారో ఎవరు మర్చిపోరు. అంటే ఆ టూల్ కిట్ మీరు చెప్తున్న ఈ గోబెల్స్ అన్ని రాష్ట్రాల్లో ఒకసారిగా టక్క 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 యాక్టివ్ అయిపోతుంది. మేము అంటే చాలా చోట్ల రీసెర్చ్ చేస్తే ఒకళ్ళు ట్వీట్ చేస్తారు లేదా ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, అందరూ కంటిన్యూస్ గా అదే చేస్తారు. సో ఇది దాదాపు మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యి 2014 నుంచి ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారము డైరెక్ట్ గా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. బట్ మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా దాన్ని మాకు నెగటివ్ గా వాడితే మీరు ఈ ప్రభుత్వం పాజిటివ్ గా వాడుతుందని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మేబీ వాళ్ళు ఈ విధంగా వాడుకోవచ్చు ఏమో. బట్ నేనేం చెప్తున్నానంటే ఈ ప్రచారం చేసేటప్పుడు మీరు ఓన్లీ ఇప్పుడు ఈ 10,000 అంటున్నారు కానీ నేను లాస్ట్ 2-3 years నుంచే చూస్తున్నాను. నేను మొన్న ఒక పేపర్ లో చదివాను, ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగున్న నేషనల్ హైవేస్ అని మొత్తం రోడ్లు వేసేసారు. నేషనల్ హైవేస్ కడపలో దగ్గర 1,300 కోట్ల జాతీయ రహదారులు కట్టారంట ఓన్లీ కడప జిల్లాలో. మీరు అదే విధంగా విజయవాడలో ఒక 700 కోట్లు. కానీ మీకు గమనించాల్సింది ఏంటంటే జాతీయ రహదారులు ఎవరి కిందకి వస్తుందండి? మా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే కదా. ఎక్కడా కూడా మూలకి ఎక్కడో రాసింటారు, అది కూడా ఎట్లా ముఖ్యమంత్రి గారు చొరవతో తెచ్చుకున్నారు అని. సో ఈ ప్రచారం కొత్తగా ఎందుకు మీరు మొదలవుతుందంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొన్న ఈ రోజుకు యాడ్ ఇస్తారు, మేము ఇన్ని ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం ఇన్ని అని. అయ్యో దాంట్లో 1,80,000 మొత్తం కేంద్రం ఇస్తుందే కదా. అవన్నీ మీరు పేపర్ యాడ్స్, మీరు సినిమా థియేటర్లోకి వెళ్తే సినిమా థియేటర్లలో కూడా వస్తాయి, మీరు చూడండి కావాలంటే. ఆఖరికి జగన్ అన్న గోరు ముద్ద అది కూడా ఎక్కడండి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పిఎం పోషణ్ అభియానే కదా, దాంట్లో వచ్చే డబ్బులే కదా. మరి మీరు ఈ ప్రచారం ఈ 10,000 మందిని ఎప్పుడో అంటున్నారు. నేనేమంటున్నానంటే మేము మా ప్రభుత్వం చేసే పథకాలన్నింటినీ కూడా వీళ్ళు స్టిక్కర్లు పేర్లు మార్చుకొని ప్రతిదానికి, అది ఇల్లు కావచ్చు, ఇప్పుడు ఆరోగ్యశ్రీ అంటారు, దాంట్లో ఆయుష్మాన్ భారత్ డబ్బులు ఎప్పటి నుంచో చేస్తుంది ఇదే కదా వెంకటకృష్ణ గారు. కొత్తగా ఇప్పుడు మనుషుల్ని పంపించారని నేను చెప్తున్నారు. మనుషులు అవసరం లేదు ఈ కాలంలో. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇస్ మోర్ దాన్ ఎనఫ్. మీరు ఎప్పుడు యాడ్స్ చూడలేదు రాష్ట్ర ప్రభుత్వంవి? ఇప్పుడు టీవీలకు పోయినా సినిమాలకు పోయినా పొద్దున్న లేచినప్పటి నుంచి అవే యాడ్స్ కదా. కానీ నిజం చెప్పారు కదా, అరే ఆయుష్మాన్ భారత్ లో డబ్బులు ఎవరిస్తున్నారంటే ఆరోగ్యశ్రీ మోడీ గారు, పిఎం కిసాన్ నిధులు వస్తున్నాయి, జగన్ బట్టలు కూడా. మీరు ఇప్పుడు అంటున్నారు తప్ప నేను ఇది 2 ఏళ్ల నుంచి చెప్తున్నాను. తేడా ఏంటంటే వినూషా రెడ్డి గారు 2 ఏళ్ల నుంచి కాదు, ఆ మాటకు వస్తే 4 ఏళ్ల నుంచి చూస్తున్నాం. బటన్ నొక్కిన ప్రతిసారి ఇదే పని కదా, వేరే పనే ఉంది కదా, చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. కానీ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చెబితే, లేకపోతే వాళ్ళ నీలి మీడియాలో కూలి మీడియాలో ప్రకటనలు ఇస్తే అది వాళ్ళు చెప్పుకున్నట్టు. ఇప్పుడు మీ గురించి మీరు చెప్పుకుంటే అందులో వింత ఏముంటుంది, కొత్త ఏముంటుంది. మీ గురించి బయట ఎవరో వేరే వాళ్ళు ఎవరో చెప్పారనుకోండి, ఓ నిజమే అవుతా అనుకుంటారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా అలా అనమాట, అమాయకంగా ఏమీ తెలియనట్టు, పాపం వేరే గ్రహం నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే అద్భుతమైన పాలకుండా ఒక ఆయన చూసినట్టు, అరే భలే ఉన్నారా జగన్మోహన్ రెడ్డి, అసలు ఇలాంటి పరిస్థితి నేను ఏ గ్రహంలో చూడలేదు, ఇగో ఇట్లా పర్క్యులేట్ అవుతారు జనంలోకి. పర్క్యులేట్ అయ్యి వాళ్ళల్లో మింగిలైపోయి అక్కడ ఒక డిస్కషన్ క్రియేట్ అయ్యేలాగా చేస్తారనమాట. ఇగో ఇది వాళ్ళకి ఇస్తున్న ట్రైనింగ్. దీని ఇంపాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో పెట్టుకుంటే వచ్చేదానికంటే ఎక్కువ ఉంటుంది. అయితే జనం ఎంతవరకు రెడీగా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి? అనుభవించి 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 ఉన్నారు పాలగాడి పాలనని. రోజు తన్నులు, తిట్లు, హత్యలు, మర్డర్లు, లేకపోతే అరాచకాలు ఇవన్నీ చూసి ఉన్నారు కదా. ఈ గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముతారా అనేది ఇక్కడ క్వశ్చన్. నవ్ యూ కెన్ ప్రొసీడ్. అంటే ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఈ గోబెల్స్ ప్రచారము లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు, మీరు ఎగ్జాక్ట్ టర్మినాలజీ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళు ఏ సంస్థకి సంబంధించినట్లు ఉండరు,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీంట్లో ఈ మధ్య చాలా చూస్తున్నాము, అంటే పాలిటిక్స్ లో కావచ్చు, లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, వాళ్ళు ఏం చెప్తారంటే మేము ఇండిపెండెంట్ కానీ మేము చెప్తామన్నట్లు. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ నేనేమనుకుంటున్నానంటే ప్రజలు అంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారా? ఇప్పుడు వాళ్ళు మీరు ఏదో ప్రోడక్ట్ గురించో, లేకపోతే ఒక మ్యూచువల్ ఫండ్ గురించో, లేకపోతే ఒక హెల్త్ ప్రోడక్ట్ గురించో ఇట్లా వేసుకుంటే ట్రై చేసి చూడొచ్చు. కానీ ఇక్కడ లైవ్ లో కింద ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఉన్నారు. అరే వెళ్తుంటే వాళ్ళకు కనిపించదా పక్కన మన రోడ్లు ఏంటి అసలు ఎంత బాగలేవు, ఎంత గుంతలు ఉన్నాయని చెప్పి? వాళ్ళు ఎవరైతే రావడానికి వచ్చినారో వాళ్ళు చెప్పలేరా మాకు ఇంతకు ముందు చెత్త పన్నులు లేవు, ఇప్పుడు చెత్త పన్నులు వచ్చాయి, మాకు ఇంతకు ముందు ప్రాపర్టీ ట్యాక్సులు లేవు, ఇంటి రెంట్లు ఎట్లా పెరిగాయి వెంకటకృష్ణ గారు? ఇంటి రెంట్లు పెరిగాయి, బాడుగలు పెరిగాయి, కరెంటు బిల్లులు పెరిగాయి, రోడ్ ఆర్టీసీ ఛార్జెస్ పెరిగాయి. సో వాళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు డబ్బులు కడుతున్నారు కదా ప్రతి నెల, ఇవి తెలియకుండా ఉంటాయంటారా? వాళ్ళు వచ్చి లేదు ఇలా చేశారు అలా చేశారు ఇంత డబ్బులు ఇచ్చారంటే మరి మన పిల్లలు ఎందుకు కట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు? మీరు ఎంతమంది ఇళ్లలో ఇప్పుడు కర్నూలు ఇటువైపు కడప అట్లయితే మాకు సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఈ డిసెంబర్ టు జనవరి మళ్ళీ పూర్తి సమ్మర్ లో సుగ్గి అని వెళ్ళిపోతారు. అలా చదువుకున్న పిల్లలేమో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్ళిపోతారు. వీళ్ళు పక్కన కూర్చునేసి లేదు అద్భుతంగా ఉంది అంటే మరి వెళ్ళిపోతూ పెద్దవాళ్ళను వదిలేసి చిన్న పనులకు వెళ్లే వాళ్ళు, చదువుకున్న వాళ్ళేమో విదేశాలకు లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్ళే అర్థం కాదంటారా? ఇవన్నీ మేబీ నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, ఒక మీడియా ఏజెన్సీనో లేకపోతే పిఆర్ ఏజెన్సీని కొత్తగా వాళ్ళని ఏమంటారు కన్సల్టెన్సీస్, పొలిటికల్ కన్సల్టెన్సీస్ పెట్టుకుంటే ఇలాగే ఉంటది. వాళ్ళు ఏవో ఇట్లా కొత్త మార్కెట్ జిమ్మిక్కులు ఏమైనా చేస్తారు. కానీ నేను ఒక్కటేం చెప్తానంటే IIM లో MBA చేసిన వాళ్ళైనా సరే, ఎంత మంచి మార్కెటింగ్ ఏజెన్సీ యాడ్ ఏజెన్సీ అయినా సరే, మన ప్రోడక్ట్ బాగుంటేనే అది క్లిక్ అవుతుంది. మన ప్రోడక్టే బాగలేనప్పుడు మీరు దానికి ఎంత ప్యాకెట్ వేసి ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మాత్రం ప్రజలు ఎందుకు కొంటారు? అంత అవగాహన లేకుండా ఉన్నారనుకుంటున్నారా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? మన ఇండియా టుడే సర్వేలో అందుకే కదా వచ్చింది, ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత తగ్గిందో మీరు అబ్జర్వ్ చేశారా? ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే వచ్చింది కదా, దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ డిక్లైన్. మీకు దగ్గర 7 నుంచి 8% ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోయి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా చాలా తగ్గాయి. ఆల్మోస్ట్ 6 to 7 సీట్స్ ప్రిడిక్ట్ చేస్తున్నారు అంతే. అంటే మరి ఆ సర్వేలో వాళ్ళు కొన్ని వేల మందిని ఒక్కొక్క జిల్లా నుంచి ఒక్కొక్క పాయింట్ ఏంటంటే వాళ్ళు కొన్ని ఛానల్స్ ద్వారా సర్వేలు, పెయిడ్ సర్వేలు రిపీటెడ్ గా వేయించారు నేషనల్ మీడియాలో కానీ ఇంకో దాంట్లో కానీ. వాటిని జనం పట్టించుకోవాలా, అర్థమైపోయింది ఇదంతా పెయిడ్, ఇది సొంత డబ్బా అనేది అర్థమైపోయింది. కానీ మొన్న మూడ్ ఆఫ్ ది నేషన్ అది చూసిన తర్వాత దానికి ఒక క్రెడిబిలిటీ ఆ సర్వే సంస్థకు కానీ ఇవన్నీ చూసినాక డిక్లైన్ స్టార్ట్ అయిపోయింది అనేది ఇప్పుడుగా. అసలు రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో తెలుసు డిక్లైన్ స్టార్ట్ అయిందని. మూడ్ ఆఫ్ ది నేషన్ దానికి ఎండార్స్ చేసింది మొన్నటి మూడ్ ఆఫ్ ది నేషన్. అయితే ప్రసాద్ గారు ఇప్పుడు వినూషారెడ్డి గారు చెప్పినట్టు కానీ లేకపోతే మన జీవి అన్నట్టు కానీ ప్రజలు వీటిని నమ్మరు, ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అన్ని అని అంటున్నారు కదా. ఈ ఏమి ప్రజలు నమ్మరని తెలిసిన తర్వాత ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేస్తారు? ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుందనే కదా. ఇప్పుడు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు 6 నెలల ముందే డిసైడ్ అయిపోయారు. మీరు అంటే 30 ఏళ్ళు పరిపాలిస్తున్నారు, 30 నెలలకే బోల్తా పడ్డారని గ్రహించిన తర్వాత డిసైడ్ అయిపోయారు. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయని ఎదురు చూశారు. ఇవాళ కాదు, 3 ఏళ్ల క్రితం నుంచి ప్రజలు రెడీగా ఉన్నారు. అంటే రీకాల్ వ్యవస్థ లేదు కానీ లేకపోతే అప్పుడే పిలిచుండేవారు. మొత్తం గవర్నమెంట్ రీకాల్ చేసి ఎన్నికలు వెళ్ళే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇవాళ మూడ్ ఆఫ్ ది నేషన్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. మూడ్ ఆఫ్ ది స్టేట్ 3 ఏళ్ల క్రితం డిసైడ్ అయిపోయింది. కాబట్టి చివరి క్షణంలో అతని ప్రయత్నాల్లో ఒక రకమైన ప్రచారం చేసుకుంటారు. డబ్బులు ఉన్నాయి, సంపాదించింది ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు. కాబట్టి అంటే ఈ ప్రచారాలకి మహా అయితే 1% టిల్ట్ ఉంటారేమో, అది కూడా కష్టమే. ఎందుకంటే ప్రజలు డిసైడ్ అయిపోయిన తర్వాత మనం ఎంత ఇంజెక్ట్ చేద్దామని జరగదు. ఈ ప్రయత్నంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆయన కాడు వదిలేశాడు. ఇవాళ కాదు, ఆయన కాడు వదిలేసి 6 నెలలు అయింది. ఇదంతా కేవలం తాను మభ్య పెట్టుకుంటున్నాడు, ప్రజల్ని మభ్య పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. మరోసారి రైటింగ్ ఆన్ ది వాల్ ఈజ్ వెరీ క్లియర్. అది తెలిసి కూడా ఆయన తాను సంతృప్తి పరచుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాడు. అంటే మీరు గమనించాల్సింది ఏంటంటే 2021, 2022 వరుసగా జరిగిన కొన్ని సంఘటనల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో
ఈ ఓటర్లు మా వాడు ఓటర్లు కాదని చెప్పారు వాళ్ళు. మా వాళ్ళు వేరే అన్నారు. మా వాళ్ళు ఓటర్లు వేరే అన్నారు. రేపు పొద్దున్న ఓటర్లు కనుక వేయకపోతే ఈ ఓటర్లు మా వాళ్ళు కాదంటారు. ఇవాళకున్న 40% లేదంటే 60% రూరల్ ఏరియా మాకు ఉందన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది అంటే అర్బన్ ఓటింగ్కి ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో మీకు ఒక రిజల్ట్ కనపడింది. మీకు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది అని తెలియడానికి ఒక టెస్టింగ్ జరగలేదు. మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ మండల పరిషత్ ఎన్నికల్లో కానీ ఆల్రెడీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినవి మొదటి 2 సంవత్సరాలు జరిగిపోయాయి. చివరి 3 సంవత్సరాల్లో ఎక్కడ టెస్టింగ్ లేదు. 2 బై ఎలక్షన్లు జరిగితే 3 బై ఎలక్షన్ జరిగే స్టేట్లో 2 బై ఎలక్షన్ తెలుగుదేశం పోటీ చేయలే, వదిలేసింది. బీజేపీ కూడా విచిత్రం ఏంటంటే బీజేపీ 6 బై ఎలక్షన్లు పోటీ చేసింది. అవును, అంటే మేము పోటీ చేస్తున్నామని చెప్పేసి ఆ ఎన్నికల్లో వాళ్ళు ఎన్ని సీట్లు వచ్చాయో గమనిస్తే ఇప్పుడు ఆ సీట్లు కూడా వాళ్ళు జనరల్ ఎలక్షన్లో పోటీ చేయట్లేదు. ఉదాహరణకు మీరు ఆత్మకూరు తీసుకొని నెల్లూరు జిల్లా బై ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు, జనరల్ ఎలక్షన్ టికెట్ అడగట్లేదు. ఇంకా తెలియదు. నేను ఉదాహరణ చెప్తున్నా, బద్వేలు వాళ్ళకి బీజేపీ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇప్పుడు వదిలేశారు. తిరుపతి ఎన్నికలే మీకు ప్రామాణికం సార్. అంటే తిరుపతి ఎన్నికల్లో కానీ బద్వేలు ఎన్నికల్లో కానీ ఉప ఎన్నికల్లో కానీ అధికార పక్షానికి గట్టి ప్రతిపక్షం దొరక్కపోవడం వల్ల వాడు ప్రచారాన్ని సక్సెస్ చేసుకున్నాడు. అంటే కూడా ఎంత గట్టి ప్రతిపక్షం ఉన్నా ఉప ఎన్నికలు అనేవి 90% అధికార పార్టీకి వెళ్తాయి. దాన్ని ఎవరేం చేయలేరు. అటు అనుకుంటే గతంలో నంద్యాల ఉప ఎన్నికలో ఏమైంది, తెలుగుదేశం పార్టీ 40,000 మెజార్టీతో గెలిచింది, జనరల్ ఎలక్షన్లో ఓడిపోయింది మళ్ళీ అదే తెలుగుదేశం. కాబట్టి ఇక్కడ అది కాదు అసలు ఇష్యూ. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉంది 10,000 మందిని జనం మీదకి వదలాలి అని చెప్పారు చూసారా, 10,000 మంది జగన్లు వస్తున్నారని. 10,000 మంది కాదు 10 లక్షల మంది జగన్లు వచ్చినా ఈ పరాజయాన్ని కానీ ఆపుకోలేరు. తర్వాత ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నేను అంటున్నది అదే, ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇప్పుడు వారికి డబ్బులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వారి పార్టీకి బోల్డెన్ డబ్బులు ఉన్నాయి. సో వీలైనన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఏ చిన్న ఆలోచన ఐడియా మీలాంటి వాళ్ళు ఎవరైనా ఐడియా ఇస్తే ఐడియా ఇంప్లిమెంట్ చేస్తారు. ఏముంది పోతే ఇంకో 100 కోట్లే కదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో అది సక్సెస్ అవుతుందా, లేకపోతే మా నమ్మకం నువ్వే జగనన్న అని ఇంటింటి తిరిగి స్టిక్కర్లు అతికి ఇచ్చిన ఎమ్మెల్యేలకే టికెట్ దొరకట్లేదు, వాళ్ళే బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా ప్రజల మీద? ఈ 10,000 మందితో చేయించే చెప్పించే అబద్ధాల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే అవమానాలకి అవహేళనకి గురై పార్టీని వదిలేసి లేకపోతే టికెట్ దొరక వదిలేసి సభల ఇంపాక్ట్ ఎలా ఉంది? ఆ సిద్ధం సభల ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఈ 10,000 మంది జనంలోకి వెళ్ళి ఇప్పుడు నిజానికి కూడా ఎవరో తెలియని వాళ్ళు మాట్లాడుకుంటుంటే జనం కొంచెం ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటారు కామన్గానే కదా, అది సైకాలజీ అది. సో దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? ఒకటే వెంకటకృష్ణ గారు, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. అట్లా ఈ సిద్ధం సభ కానీ ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి ఎంత డబ్బులు ఇచ్చి 3,000 ఆర్టీసీ బస్సులు 3,000 ప్రైవేట్ బస్సులు పెట్టి తీసుకొచ్చి ఒక గ్యాదరింగ్ చేసి అదో చూపించారు. ఈరోజు వీళ్ళు ఈ 10,000 మందిని దింపారు వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రచారం. నేనేమన్నా అంటే ఇప్పుడున్నది వైసీపీ పార్టీ రూలింగ్ పార్టీ, వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా వైనాట్ 175 అంటున్నారు. సరే అంత వాళ్ళు కాకపోతే మిగతా వాళ్ళు వస్తామని ఈ ప్రచారం చేసి చెప్తున్నారు కదా. బెస్ట్ అంటే ఒక రాజకీయాల్లో ఫస్ట్ జనాల కంటే కూడా లేకపోతే కార్యకర్తల కంటే కూడా పసిగట్టగలిగేది బెస్ట్గా ముందు టిక్కెట్ను ఆశించే అభ్యర్థులు, లేకపోతే ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తులు, వాళ్లకు ఫస్ట్ తెలుస్తుంది ఈ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదనేది. అది బెస్ట్ లిట్మస్ టెస్ట్. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంతమంది వెళ్ళిపోవడం కాదు పారిపోతుండ్రు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు పదవికాలం పూర్తి కాకుండానే రాజీనామా చేసిపోవట్లేదా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ ఉంది, రాజీనామా చేయలేదా పదవికి? ఈరోజు టికెట్లు ఇస్తామన్నా కూడా కొన్ని చోట్ల వెళ్ళిపోవట్లేదా? ఎందుకు వెళ్ళిపోతుండ్రు? నెల్లూరులో ఎంతమంది ఈ సోకాల్డ్ రెడ్డి సామాజిక వర్గం జగన్తో బాగుంటారు అనేది ఒకటి ఏదో ప్రచారం. మరి నెల్లూరులో మొత్తం అంతా వెళ్ళిపోయింది రెడ్డి సామాజిక వర్గమే కదా. ఏమాత్రం గెలుస్తుందన్న అంచనా ఒక 10-20% ఉన్నా కూడా వాళ్ళు వెళ్ళరు కదా. ఒకటి రూలింగ్ పార్టీ, మళ్ళీ వస్తుందంటే ఎందుకు పోతారు?
ఒక నెల్లూరు నుంచే కాదు, ఈరోజు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఎంతమంది వెళ్ళిపోతారు? ఎందుకంటే వాళ్ళు నిత్యం ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా దాని ఏమంటారు కృష్ణ గారు, మండల స్థాయి లీడర్స్ కావచ్చు, జిల్లా స్థాయి లీడర్స్ కావచ్చు, వీళ్ళు ప్రజలతో ఉండేవాళ్ళు నిత్యం. ప్రజలతో ఉండే వాళ్ళకు ప్రజల నాడేంటో ఫస్ట్ వాళ్ళు తెలుస్తుంది. సో ఈరోజు ప్రజలతో ఉన్న వ్యక్తులు ఈరోజు పార్టీని వదిలేసి, అధికార పార్టీని వదిలేసి మళ్ళీ వాళ్ళు వస్తుందని చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతున్నట్టు. దాని అర్థం ఏంటి? ప్రజలతో ఉన్న వ్యక్తులకి తెలియదా ప్రజల నాడేంటో, ప్రజలు ఏమనుకుంటున్నారో. సో అంతకంటే బెస్ట్ లిట్మస్ టెస్ట్ ఏం కావాలంటున్నాను. అందుకు ఇది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది ఏదో లాస్ట్ మినిట్లో గెలుపు కోసం కాదు ఈ ప్రయత్నాలు. మరీ డిపాజిట్ లేకుండానో లేకపోతే దారుణంగా ఓడిపోతే ఎక్కడ వీళ్ళు ఎక్కిరిస్తారో ఎమ్మడబడతారని చెప్పి దాన్ని తట్టుకోలేక ఒక గౌరవప్రదంగానైనా ఓడిపోవటం, అంటే ఒక 30-40 సీట్లు, ఎలా అయితే ఒక 50 సీట్లు, ఓ 40% ఓట్ బ్యాంక్ కోసం ఇది తిప్పలు తప్పితే గెలుద్దాము గెలవాలన్న ఆలోచన కానీ ఆ ప్రయత్నం ఉంటున్నా అటువంటి అవకాశమే లేదు. నిజంగా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నిస్సిగ్గుగా, ఆ పదం ఆడుతున్న ఆయన విషయంలో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా అంత నిస్సిగ్గుగా 2022 సెప్టెంబర్లో సాక్షి పేపర్లో 2,50,000 మందికి నేను ఉద్యోగాలు ఇచ్చారని ప్రకటన తీర్చుకున్నాడు. ఎవరికి? వాళ్ళందరూ వాలంటీర్స్. నిన్న మీటింగ్లో ఏం చెబుతాడు? మీరందరూ నా సైనికులు, మీరు నాకు పనిచేయాలని చెప్తాడు. వాళ్ళు ఉద్యోగాలని నువ్వే చెప్తావు, ఒక పక్క ప్రభుత్వ ప్రకటన, ఇంకో పక్క వాళ్ళందరూ నా సైనికులు నువ్వు పనిచేయమని చెప్తున్నావు. ఏ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి దిగజారాడు అనుకోవాలి? అంటే ఇక నీకు ఓడిపోతున్న భయంతో నీ కార్యకర్తలు కూడా నీకు పలకరనే కదా. లేకపోతే ఒక రాజకీయ పార్టీ, గోసారి ప్రసాద్ గారు మీరు చెప్పండి, ఒక రాజకీయ పార్టీ ఫస్ట్ ఎవరి మీద ఆధారపడుతుంది? బూత్ స్థాయి కార్యకర్త నుంచి గ్రామ స్థాయి లీడర్స్ నుంచి మండల స్థాయి లీడర్స్ వరకు ముందు వాళ్ళ మీద ఆధారపడుతుంది. కార్యకర్తల మీద లీడర్స్ కార్యకర్తలు వాళ్ళ మీద ఆధారపడుతుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎంప్లాయీస్ మీద మాట్లాడు. గౌరవ వేతనం తీసుకోండి అని వాళ్ళు చదువుతున్న గౌరవ వేతనం తీసుకుంటే వారానికి 3 గంటలు వాలంటీర్స్ మీద ఆధారపడుతున్నారు. అది వాళ్ళు ఏది స్టార్ట్ చేసుకోవాలి, వీళ్ళ మీద ఆధారపడుతున్నారు. ఆధారపడుతున్నటానికి 2 ఉదాహరణలు ఏంటంటే, ఒకటి ముఖ్యమంత్రి గారు చెప్పారు డైరెక్ట్గా, మీరే నా సైన్యము, మీరే ఉండాలని చెప్పేసి. రెండోది వాళ్ళకు అది లంచం అంట. నేను ముఖ్యమంత్రి గారు ఇస్తున్న డైరెక్ట్ లంచం ఏంటంటే వాళ్ళకి 20,000 నుంచి 40,000 రూపాయలు, 30,000 నుంచి 60,000 రూపాయలు ఈ మధ్య వాలంటీర్స్కి ఇన్సెంటివ్స్ ప్రకటించారు. ఏం చేశారని వాళ్ళకి ఇన్సెంటివ్స్? మరి ఉద్యోగస్తులు వీళ్ళే, ప్రభుత్వ ఖర్చుతో నేను చెప్పాను. మరి ఉద్యోగస్తులు అంటే వీళ్ళేనా? మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏంటి? వాళ్ళు ఉద్యోగస్తులు కదా. మరి వాళ్ళకి ఏది ఇన్సెంటివ్స్? వాళ్ళకి ఇవ్వాల్సిన జీతభత్యాలే వాళ్ళకి ఇవ్వవు, వాళ్ళకి రావాల్సిన జీతాలే 1వ తేదీ ఇవ్వవు, వాళ్ళకి రావాల్సిన బకాయిలు డిఏలు ఇవ్వవు. వాళ్ళకి మాత్రం రోజు పనిచేసే వాళ్ళకి వారంలో వినేశ్వర్ రెడ్డి గారు మీరు ఉన్నారు కదా, ఎన్ని రోజులు పనిచేస్తారంటే వాలంటీర్స్ 1వ తేదీ పెన్షన్ చేస్తారు, సామాజిక పెన్షన్స్. ఇంకేముంటుంది వర్క్ చెప్పండి వాళ్ళకి? ఊరగా తిప్పడం, మీ ఆధార్ కార్డు, మీ రేషన్ కార్డు, ఊరికి ఏదో పని చేయించడం కోసమని అది కూడా ఒక 3-4 రోజులు తిప్పుతారు నెలలో. అంటే 3-4 రోజులు నెలలో పనిచేసే వాళ్ళకేమో ఇన్సెంటివ్స్, నెలలో 26 రోజులు పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకేమో ఏ ఇన్సెంటివ్స్ ఉండవా? ఈరోజు రాష్ట్ర ఖజానా కోసం ట్యాక్స్ కలెక్షన్స్ అంతా ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? ఎంప్లాయీసే కదా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే వెంకటేష్ గారు, వాళ్ళకు లంచాలు ఇచ్చి నీ కార్యకర్తలు నీకు బలకట్లేదు, నీ నాయకులు నీకు బలకట్లేదు, నీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, నీ అనుకున్న మనుషులు నీ సొంత చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, నేను వదిలేసిపోతే ఈరోజు నువ్వు పార్ట్ టైం కింద ఇచ్చిన వాలంటీర్స్ మీద ఆధారపడుతున్నావు అంటే ఇంకేమి నీ పార్టీలో ఎత్తిపోతే ఇంకా నువ్వు ఏ గోపాల్స్ ప్రచారం చేసుకుంటే ఉంది? నీతో ఉన్నోళ్ళని నీకు వెళ్ళిపోతాను, నువ్వు పోయి మళ్ళీ ప్రచారం చేస్తావు. నువ్వు ఇప్పుడు మనం ఫుడ్ తింటే న్యూట్రిషన్, మంచి క్వాలిటీ న్యూట్రిషన్ తీసుకుని అనుకో కనపడతాం. నువ్వు పక్క ఎండిపోయి కనపడుతున్నా కూడా నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నా కండలు పెరిగినాయి, అదిగో చూడు 6 ప్యాక్ ఉంది జీవి రెడ్డి కంటే 6 ప్యాక్ ఉంది, ఫ్యామిలీ ప్యాక్ ఉంది జీవి రెడ్డికి చూస్తే కనపడదా? నువ్వు పక్కన మనుషులు పెట్టి చెప్పించాలా? ఇప్పుడు గోసాల గారు ఉండు ఫ్యామిలీ ప్యాక్, వెంకటకృష్ణ గారు ఆయనకి 6 ప్యాక్ ఉందంటే మీకు కనపడట్లేదా? 1 ఇంచు పైకి లేదు సార్ కనపడుతుంది పైకి. అంటే ఐఎమ్ సారీ, ఎందుకంటే ఎగ్జాంపుల్ చదువుతున్నాను. అక్కడ కనపడతా అంటే వాళ్ళు చూడు మీ పీసీఆర్ వాళ్ళు ఆయన 6 ప్యాక్ చూపిస్తాను, నేనేదో ఎవరికంటే. సో అలా ఉన్నదాన్ని నేను ఇప్పుడు ఆయన గోశాల గారి 6 ప్యాక్ అంటే నమ్ముతారా? అలానే ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది. రైట్ వినూషా రెడ్డి గారు, సరే మొత్తం మీద అయితే ఓవరాల్ మూడ్ ఆఫ్ ది స్టేట్ లేకపోతే ఇంకోటి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అనేది కనబడుతుంది కదా.
కానీ ఇప్పుడు మన జీవి అన్నట్టుగా ఆయన సిక్స్ ప్యాక్ గవర్నమెంట్ అనే చూపించుకునే ఇంప్రెషన్లో ఉన్నాడు ఆయన. దానికి ఉదాహరణ సిద్ధం సభలు. ఆ సిద్ధం సభలకి ఎన్ని ఇబ్బందులు పడి తీసుకొస్తున్నారో, డబ్బులు పంచే విజువల్స్ కూడా వస్తున్నాయి బయటికి. ఆ విజువల్స్ ఇస్తున్నారు, జనం మధ్య వెళ్ళిపోతున్నారు, చూపిస్తున్నందుకే కదా మీడియాను కొడుతున్నారు. సో ఈ సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు గొంతు చించుకుని చేసే గర్జనలు ఒకవైపు మనం అవి చూస్తున్నాం. ఇంకోవైపు ఏమో నేను ఇందాక అన్నట్టుగా స్టిక్కర్లు అతికించిన ఎమ్మెల్యేలకే టికెట్లు దొరకలేదు. వాళ్ళ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, ఈ సిద్ధం సభలతో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా, లేక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 10,000 మంది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందా? వెంకటకృష్ణ గారు, ఇవన్నీ కూడా అంటే ఈ సభలు మీరు ఇంకా ఇప్పుడు ఈ 10,000 మంది మీరు ఏం పేరు పెట్టారు మరి వాళ్ళకి, గోబెల్స్ ప్రచార కర్తలు సమ్ గోబెల్స్ ప్రచార ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుందాం. దట్స్ రైట్. 10,000 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు, లేకపోతే యాడ్స్, లేకపోతే ఇంకా టీవీ క్యాంపెయిన్స్, ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు చెప్పినట్లు మీ ప్రోడక్ట్ బాగుంటే మార్కెటింగ్ హిట్ అవుతుంది. ఇప్పుడు సినిమా బాగుంది అనుకోండి, అది ఏమీ లేకపోయినా వర్డ్ ఆఫ్ మౌత్ అంటే చిన్న సినిమాగా స్టార్ట్ అయ్యి సూపర్ సక్సెస్ అచీవ్ అయినవి చూసినాం. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన హీరో మనకు అభిమానం ఉండొచ్చు, కానీ ఆ సినిమా బాగాలేకపోతే సినిమా సక్సెస్ కాదు కదా. ఏదైనా మార్కెటింగ్ ప్రోడక్ట్ కూడా అంతే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు చాలా ఇష్టం ఉండొచ్చు మహేష్ బాబు సినిమా, బట్ మొన్న ఒక సినిమా వచ్చింది, అది చూడలేకపోయాను. అది తర్వాత ఆటోమేటిక్ గా అది హిట్ కాదు కదా. ఇప్పుడు ప్రజలు కూడా అంతే. ఇది సినిమా అనేది ఒక 3 గంటలు చూసి వదిలేస్తాము, ఒక ప్రోడక్ట్ అనేది ఒక సంవత్సరం వాడతాము, కొన్ని తర్వాత ఎక్కువ వాడము. మనం ఈ రోజు వేసే ఓటు వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా సంవత్సరాలు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 5 ఏళ్ల విషయం కాదు వెంకటకృష్ణ గారు. నేను ప్రజలకి అప్పీల్ చేయదలుచుకున్నాను. కొన్ని నిర్ణయాలు చాలా రోజులు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మనకు ఒక ఇండస్ట్రీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు అనంతపూర్ లో కియా వచ్చింది, దాని ఇంపాక్ట్ అక్కడ ఉన్న నాకు తెలిసి దాని వల్ల దగ్గర డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉపాధి పొందిన వాళ్ళు ఒక 4,000-5,000 కుటుంబాలు ఉంటాయి, డైరెక్ట్ ఇండైరెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, మా కర్నూలులో అట్లనే ఒక సోలార్ పార్క్ ఉంది, ఇక్కడ డిఆర్డిఓ ఉంది. దాని ద్వారా మాకు ఎంతమందికి వచ్చింది తెలుసా? 3,600 మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఆ డిఆర్డిఓ టెస్టింగ్ సెంటర్ వల్ల. సో 5 ఏళ్లలో ప్రభుత్వం చేసే చర్యల వల్ల మనకు లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఆ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపించగలిగితే ప్రజలకు ఇంత వాట్ ఎవర్ యు ఆర్ టెల్లింగ్, ఈ గోబెల్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇవంతా ఏం అవసరం ఉంటుంది? ఆ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ లేనప్పుడు మీరు రిపీటెడ్ గా ఇవన్నీ చేసినా కూడా ప్రజలు నమ్మరండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ కన్సల్టెన్సీ ఎక్స్పర్ట్స్ వచ్చేసారు కదా. అసలు వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలీదు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నట్లుండి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎమ్మెల్యేలకి మీద వ్యతిరేకత ఉందంట, వాళ్ళని మార్చేస్తారంట. ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే మరి వాళ్ళ పైన ఉన్న వాళ్ళ మీద లేనట్ట. ఎమ్మెల్యేల మీద ఎందుకు ఉంటుంది వ్యతిరేకత? పైన వాళ్ళు ఏం చెప్తే కదా ఎమ్మెల్యేలు అదే చేస్తారు. మరి వీళ్ళను అందరినీ మార్చేసేటప్పుడు ఆ నిజమైన వ్యతిరేకత ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ అధినాయకుడి మీద కదా. అసలు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అని చెప్పి వాళ్ళని మారుస్తున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళే యాక్సెప్ట్ చేస్తున్నారు కదా వ్యతిరేకత ఉంది అని, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఈ వ్యతిరేకత కారణం మేమే. వాళ్ళు ఏం చెప్తే అదే చేశారు కదా వెంకటకృష్ణ గారు. మీరు గడప గడపకి వెళ్ళండి అంటే గడప గడపకి వెళ్ళారు. మీరు లేదు అక్కడ పోయి ఈ కార్యక్రమం చేయండి అంటే చేశారు. యాక్సెప్ట్ వాళ్ళే చేస్తున్నారు, దాన్ని అంగీకరిస్తున్నారు. కాకపోతే బయటకు చెప్పట్లేదు. మనం అంటే మిగతా వాళ్ళు కూడా తీసుకెళ్లలేకపోతున్నారు. వ్యతిరేకత అనేది ఎమ్మెల్యేల పట్ల కాదు, వ్యతిరేకత అనేది ప్రజలు ప్రభుత్వ నిర్ణయాల పట్ల, ఆ నిర్ణయాలు తీసుకునే వారి పట్ల ఉంది. సో మిగతా మీరు ఏం చేస్తే మాత్రం ఏం లాభం? దాని బదులు ఈ 5 ఏళ్లలో మీరు బాగా రోడ్లు వేస్తుంటే, బాగా ఇండస్ట్రీస్ తెచ్చుంటే, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళ మీద ఇంత ఛార్జీల భారం నెట్టకుండా ఉండింటే ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఉండేవాళ్ళు కదా. ఇంకొకటి కదా, వాళ్ళ స్ట్రాటజీ కూడా అక్కడే ఈ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చూపించి తాయిలాలు లేకపోతే ఫ్రీబీస్ ఇవ్వాలి, వెల్ఫేర్ అవసరమే, దాన్ని కాదని కాదు. కానీ ఇక్కడ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు ప్రసాద్ గారు. ఈ మైండ్ గేమ్ ఏంటంటే, అంత ముందున్న వెల్ఫేర్ ఇదంతా, అంత ముందున్న పథకాలు ఇవన్నీ ఏం కొత్తగా ఈయనేమి గాల్లోంచి తీసుకొచ్చి పెట్టింది ఏమి లేదు. ఇంకా ఆ మాటకు వస్తే అన్ని తీసేశాడు కూడా, కార్పొరేషన్లని చాలా తీసేశారు. ఓన్లీ ఈ షార్ట్ టర్మ్ వాటిని ఈయన 3 నెలలకోసారి బటన్ నొక్కకుండా దాని మీద చేసే ప్రచారం. ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక మిక్సర్లో వేసి ఇప్పుడు 10,000 మంది జనంలోకి వెళ్ళి బా ఏమిస్తున్నాడు అని
ప్రజలకి ఇది కనపడేలాగా మళ్ళొకసారి గుర్తు చేసే ప్రయత్నం జరుగుతుందా ఏమన్నా? దీన్ని ఎంతవరకు మాయలో పడతారా ప్రజలు? ఎందుకంటే ఒక ఓటు అంటే మాయలో పడిన వాళ్ళు దీనికి పడడానికి గ్యారంటీ ఏముంది? మనం అంత తిరుగుతుగా ఆంధ్ర ఓటర్లు మీరు చూడక్కర్లేదు. మీరు తెలివైన వాళ్ళ బాగా తెలివైన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకో ఛాన్స్ ఇవ్వరు. బాగా తెలివైన వాళ్ళు కాబట్టి ఒక ఛాన్స్ ఇచ్చారు, అందుకు ఇంకో ఛాన్స్ ఇవ్వరు. ఏమంటే 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన వాడికి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఏదో అడిగాడు కదా ఒక ఛాన్స్ ఇస్తారు ఎవరన్నా? ఇచ్చారు. అదే ఆ తప్పు చేశారు కాబట్టి, ఆ తప్పు చేశారు కాబట్టి ఇప్పుడు సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మన జర్నలిజంలో నార్ల వెంకటేశ్వర గారితో మాట ఉంటుంది, పత్రిక ఒక్కడి ఉన్న చారు 10,000 సైన్యం అని. ఇప్పుడు ఆయన పత్రిక ఉంది, 10,000 సైన్యం ఉంది, కానీ ఆయన రక్షించిన పత్రిక అంటే చాలా ఉన్నారు. ఆయన సొంతాన్ని తీసుకున్నారు. అంటే పత్రిక ఒక్కడి చారు 10,000 సైన్యం. ఇప్పుడు మీరు చెప్పింది 10,000 సైన్యం ఉన్నారు, పత్రిక ఉన్నారు, కానీ ఆయన పతనాన్ని ఆ రెండూ కూడా కాపాడలేవు. ఆయన పతనాన్ని దుర్యోధనుడు పరాజయం తర్వాత నీళ్ళలో ఎలా అయితే దాక్కున్నాడు, జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నం కేంద్రంగా పాపం నీళ్ళలో దాక్కుందాం అనుకున్నాడు. మీరేమో అడ్డుకున్నారు, కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారు. అక్కడ కూడా ఆయన తలదాచుకునేవాళ్ళది మీరు. ఇంకా దుర్యోధనుడు అక్కడ దాచుకున్నాడు, తలదాచుకున్నాడు, మీరు ఇక్కడ తలదాచుకోకుండా చేశారు. ఇక్కడి నుంచి ఎటు పంపిస్తారో మీకే తెలియదు. కొంతమంది ఓడిపోతే జైలుకి వెళ్తారంటారు, కొంతమంది ఏమో ఓడిపోయిన తర్వాత ఆయన విదేశాలకు వెళ్తాడంటారు, బెంగళూరు వెళ్తాడంటారు, లండన్ వెళ్తాడంటారు. అంటే పరాజయం అనే దాన్ని ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడిని ట్రూత్ అండ్ నైల్ వ్యతిరేకించే ఒక వర్గం బీజేపీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి పత్రాన్ని అంచనా వేశారు. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు పార్టీతో ఆంధ్రప్రదేశ్ 400 సీట్లు గెలుస్తామని చెప్పిన వాళ్ళు పొత్తు అవసరం అనుకున్న వాళ్ళు కూడా పొత్తుకు వస్తున్నారు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పతనం వాళ్ళు గమనించారు. ఖచ్చితంగా ఓడిపోతుంది, మన దీని మీద బెట్టింగ్ ఎందుకు వేయాలి, గెలిచే గుర్రం మీద వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పాత్రధారుల కింద 2014 10 సంవత్సరాల తర్వాత జరిగే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చినందుకు ఎలా అయితే తప్పు సవరించుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు వదులుకోవడం కానీ, చంద్రబాబు వదిలేశాడా, చంద్రబాబు మనం వదులుకున్నామా అనే దాంట్లోంచి ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో 5 ఊళ్ళు ఇచ్చిన చాలు, 5 నియోజకవర్గాలను మనం గెలవాలనే స్థాయికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి పత్రాన్ని ఢిల్లీ పెద్దలు కూడా అంచనా వేశారు. కాబట్టి అంటే ప్రజల మూడు తెలుసుకోగలిగారు. తెలంగాణలో చేసిన తప్పు ఆంధ్రప్రదేశ్లో చేయకూడదు అనుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్తో ఉన్నావు అనే ఒక ప్రచారం వల్ల వాళ్ళ అధికారంలోకి రాకుండా పోయారు. 2018లో 103 స్థానాల్లో డిపాజిట్ రాని భారతీయ జనతా పార్టీ మొన్న 8 అసెంబ్లీకి వచ్చింది. అంటే కొంత పెరిగారు. అలాగే జీరోలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మనం రావాలంటే ప్రజల మూడుతో ఉండాలి, అక్కడ ఉండాలి. ఇవాటికి కూడా కొంతమంది పెద్దలకి, వైసీపీ నాయకులకి ఇంకా దింపుడికి వెళ్ళడం వస్తుంది. భారతీయ జనతా పార్టీ మనకి ఎలా సాయం చేస్తుంది? అంటే ప్రసాద్ గారు అన్న మాటలకి, ప్రసాద్ గారు ఈ అలయన్స్ల గురించి అమిత్ షా గారు చాలా చక్కగా వివరించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో కూడా ఎప్పుడు మేము మిత్రపక్షాలతో పొత్తు ధర్మం మేము నిర్వహించాము, మేము ఎవరిని వెళ్ళమని చెప్పలేదు, వెళ్ళారు అని. సో అంతకు ముందు బ్రేకప్ కి ఎందుకంటే మాకు అమిత్ షా గారు చెప్పినది చాలా క్లారిటీగా చెప్పారు. అండ్ రెండో విషయము, ఆయన పొత్తుల గురించి అడిగినప్పుడు చాలా క్లారిటీతో చెప్పారు. మేము దాని గురించి డిస్కస్ చేస్తున్నాము, ఖచ్చితంగా మేము త్వరలో మేము ఆ నిర్ణయం చెప్తామని. ఐ థింక్ మేము కూడా దాని గురించి డిస్కషన్స్ జరిగాయి, మా దగ్గర కూడా ఒపీనియన్ తీసుకున్నారు, నేను కూడా వెళ్ళాను, రిటర్న్ గా ఇమ్మని చెప్పారు. అండ్ జాతీయ నాయకత్వం డెఫినెట్ గా పొత్తుల గురించి ఆలోచిస్తుంది. సో ఈ 5 సీట్లు అనే మీరు ఇందాక స్టేట్మెంట్ ఎలా చెప్పారో కానీ ఐ డోంట్ నో వేర్ అది ఎక్కడ అథెంటికేషన్ వచ్చిందో. సో పొత్తుల గురించి ఏదైనా సరే జాతీయ నాయకత్వం ఒక ప్రకటన ఇస్తుంది. డెఫినెట్ గా మేము రాబోయే ఈ మేబీ 1 వీక్ ఆర్ 10 days లో ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. సో అంతవరకు ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇవన్నీ కూడా ఐ డోంట్ థింక్, అంటే మనము ప్రిమెచ్యూర్ గా చెప్పడం, రకరకాల ఊహాగానాలు ఉండొచ్చు, లేకపోతే ప్రచారాలు ఉండొచ్చు, అఫీషియల్ స్టేట్మెంట్లు ఎక్కడ రాలేదండి. అట్లా అనుకుంటే మీ పార్టీ నాయకుడు ఒక ఆయన మా పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని కూడా అన్నారు. మరి అదెవరు చెప్పారు? వెంకటకృష్ణ గారు దానికి చాలా క్లియర్ కట్ గా అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడము, తర్వాత స్టేట్మెంట్ వినండి ఒక మాట వినూషారెడ్డి గారు, తర్వాత స్టేట్మెంట్ ఇవ్వడము, ఖండించడము అది వేరు జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా అంతే, 5 సీట్లట 10 సీట్లట అటలే అన్ని అఫీషియల్ గా నేను ఉన్నప్పుడు నేను చెప్పాలి కదా. ఓకే చెప్పారు, అందుకే
అందుకే దానికి చెప్తున్నా నేను, ఈ ఊహాగానాలు ప్రచారాలు ఈ పొత్తులు ఫైనల్ అయ్యి అధికారికంగా చెప్పేంత వరకు ఈ ఊహాగానాలు జరుగుతూనే ఉంటాయి. రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పతనాన్ని మీరు గమనించారా లేదా? గమనించారు కాబట్టి పొత్తులు పెట్టుకుంటున్నారులే కానీ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు అండ్ వినుసారెడ్డి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.